కోటీశ్వరులైన వాళ్ళు కూడా కొంతమంది ఏం బాధపడతారు, ఏమిటో అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు, సంతానం లేదు, సంతానం అన్నీ ఉన్నప్పుడు ఈ సంతానం లేకపోతే ఏమిటైంది? తినేవాళ్ళు లేరు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారమ్మా తినేవాళ్ళు, మన అనుకోలేకపోతున్నాం. కానీ అదే వాళ్ళకి సంతానం కలిగారు అనుకోండి, కలిగితే ఏమి సరిపోయిందండి, అర్భకుడు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేదు, మళ్ళీ అదో కూడా ఇప్పుడు ఆరోగ్యం కూడా ఉందనుకోండి, చదువులో చేర్పించాం, ఏమిటో ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు, మార్కులు బాగానే వస్తున్నా కానీ క్లాస్ ఫస్ట్ రావడం అదో బెంగ. ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఫస్ట్ కూడా వచ్చిందనుకోండి, ఇదేముందండి 3వ తరగతి 4వ తరగతి 10th క్లాస్ అవ్వాలి, అది అడ్డం, అది పెద్ద అడ్డం అనమాట. ఈ తల్లి బెంగ. ఇంకా ఆ 10th క్లాస్ కూడా అయిపోయిందనుకోండి, ఇంటర్మీడియట్ ఎంసెట్లో సీటు రావద్దు, లేకపోతే మరి అలాగే భవిష్యత్తు ఏముంది అసలు. అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు, 2 ఎకరాలు అమ్మేసి చేర్పించారు. ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి, మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ట్రిపుల్ ఈ రాలేదు, మధ్యలో డిడిఈ అని ఏదో వచ్చింది, ట్రిపుల్ ఈ రాలా, అది రావద్దు. ట్రిపుల్ ఈ కూడా వచ్చేసింది అనుకోండి, బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే, వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఉద్యోగం రావాలండి, అదొకటి. క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి, టీసీఎస్లో రాలేదండి, సిటీఎస్లో వచ్చింది. టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకరించి, ఏమమ్మా మీ వాడికి టీసీఎస్లో వచ్చింది కానండి, ప్యాకేజీ అంత బాగుండలేదు. ప్యాకేజీ కూడా సరయ్యాక మీ వాడికి 40 లక్షల ప్యాకేజీ ఇట్ట ఏకంగా నెలకి 3 లక్షల పైన పడిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కదా. ఏమిటోనండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి. ఏదో మొత్తం మీద కష్టపడి గంత తగ్గ బొంతను ఒక దాన్ని తీసుకొచ్చి కట్టి పారేసాక, పెళ్లి కూడా ఈ క్యాటరింగ్ పెట్టాక మనం భోజనానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారండి అంటే, బాగుందండి, బాగుంటుంది, దంపతులు బాగుండాలి కదండి, మళ్ళీ అదో కూడా ఇక్కడ పెళ్లినాడే సెంటిమెంట్, మన కాలం కాదండి ఏంటో. అందుకని వాళ్ళు కూడా బాగున్నాక 2 ఏళ్ళు కలిసాక 3 ఏళ్ళు అయ్యాక, ఏమంటే మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే, అంతా బాగానే ఉన్నారని, ఏమిటో మా కోడలు నీళ్ళు వేసుకోలేదండి. ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకపోతే